మా వంటగదికి స్వాగతం. ఈరోజు పల్లీలతో చెక్కల స్నాక్స్ ఐటెం ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బియ్య పిండి 2 కప్పులు, పల్లీల పౌడర్ 1 కప్పు, నానబెట్టిన శనగపప్పు అరకప్పు, వేడి నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, రుచికి తగినంత, జీలకర్ర 2 టీ స్పూన్లు, వాము 2 టీ స్పూన్లు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పల్లీలను వేయించుకుందాం. ఇలా వేయించుకొని 1 నిమిషం పక్కన పెడితే చల్లారుతుంది. ఇప్పుడు ఈ పొట్టు తీసేసి ఇట్లా చేతితో కలిపితే పొట్టు ఎంత పోతుంది. దీన్ని చెరిగి మిక్సీ చేసుకుందాం. ఇది అలా మిక్సీ చేయగా వచ్చిన పల్లీల పౌడర్. దీన్ని బౌల్లో వేసుకుందాం. వేరే పెద్ద బౌల్ తీసుకొని దానిలో బియ్యపిండి, పల్లీల పొడి, జీలకర్ర, వాము, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి ఒకసారి బాగా కలుపుదాం. ఇప్పుడు దీనిలోనే కొద్దిగా వేడిగా ఉన్న నూనె వేసి పిండంతా కలిసేలా కలుపుదాం. వేడి నూనె వేస్తే చెక్కలు కుల్లగా వస్తాయి. ఇప్పుడు దీనిలో 1 కప్పున్నర నీళ్లు పోసి చెక్కలు వేయడానికి అనువుగా పిండిని కలుపుకుందాం. ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి ఇలా చేత్తో చెక్కల్లా ఒత్తుకుందాం. ఇలా తయారు చేసుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చెక్కల్లా ఒత్తుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని దానిలో ఇలా రెడీ చేసుకున్న చెక్కల్ని వేసి 2 వైపులా చక్కగా వేయించుకుందాం. రెండు వైపులా దోరగా వేగేలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే పల్లీల పౌడర్తో చెక్కలు అంటే స్నాక్స్ ఐటెం రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.